సో ఈ రోజైతే మన వెహికల్ అనేది సర్వీసింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ సర్వీసింగ్ అనమాట. సో మనమైతే లాస్ట్ సాటర్డే వచ్చేసి విజయవాడ వెళ్ళడం జరిగింది. సో విజయవాడ వెళ్ళొచ్చిన తర్వాత చూడండి 929 కిలోమీటర్స్ మనకి రీడింగ్ వచ్చిందనమాట. సో యాక్చువల్గా 1000 కిలోమీటర్స్ ఆర్ 2 monthsలో విత్ ఇన్ 2 monthsలో ఫస్ట్ సర్వీసింగ్ అనేది అయిపోవాలి. సో 2 months అయితే అయిపోయింది నేను తీసుకొని, అందుకని చెప్పేసి ఇంకా సర్వీసింగ్ అయితే ఇచ్చేసా. సర్వీసింగ్ అయితే మనకి ఫ్రీ ఆఫ్ కాస్టే పడింది. మ్యాన్ పవర్ ఛార్జెస్ ఏం లేదు, 0 పడింది. కానీ వాళ్ళు మనకు చెప్పడం అయితే మాత్రం ఏది మన రస్ట్ కోటింగ్ ఒకటి చెప్పారు. సో అది వచ్చేసి 3000 కాస్ట్ అని చెప్పారు. సో నేనైతే ఇప్పుడైతే దాని మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ అయితే ఏం చూపించలేదు. చూడొచ్చు మీరైతే వెహికల్ అయితే నీట్గానే క్లీన్ చేస్తారు. వాటర్ వాష్ అయితే చేయలేదు. వాటర్ వాష్ అయితే వాళ్ళది ఏదో పంప్ అనేది ఏదో ప్రాబ్లం వచ్చిందంట. సో వాటర్ వాష్ అయితే మనకైతే చేయలేదు. చూడండి విజయవాడలో పూజ చేయించాను కదా, అదనమాట. ఓం అలానే ఉంది ఇంకా. సో వాళ్ళు క్లాత్ పెట్టుకొని క్లీన్ చేస్తుంటే ఇంకా నేను అది ఒకటి వదిలేసి రిమైనింగ్ పార్ట్ క్లీన్ చేయండి అని చెప్పేసి అన్న. తర్వాత మనకి దీంట్లో ఒకటి అప్డేట్ వచ్చింది అని అన్నారు. అది చూడాలి యాక్చువల్గా. కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఆ అప్డేట్ ఏంటనేది కూడా చూడాలి. అది కూడా మీకు చెప్తాను. సో సర్వీస్ కాస్ట్ మనకైతే 0 పడింది, ఏం లేదు. తర్వాత మీకు ఒకటి రస్ట్ కోటింగ్ అని ఒకటి చెప్పాను కదా, అదేంటంటే వెహికల్కి కింద బ్యాక్ సైడ్ కింద మనకి ఎప్పుడైనా వాటర్లో వెహికల్ తీసుకెళ్ళినప్పుడు రస్ట్ పట్టకుండా ఉంటుంది. సో అది జస్ట్ మార్కెటింగ్ అనమాట. 3000 రూపీస్ చెప్పారు. ఎవరైతే ఆఫ్ రోడింగ్ చేస్తారో, బాగా వాటర్లో అది తిరుగుతారో వాళ్ళకైతే అది మేబీ యూజ్ అవ్వచ్చు. బట్ మనలాగా సిటీలో డ్రైవ్ చేసే వాళ్ళకి అదంత రిక్వైర్మెంట్ ఏం లేదు. సో అదైతే మీరు అయితే లైట్ తీసుకోవచ్చు. నేను సర్వీస్ సెంటర్కి విజిట్ చేసినప్పుడు అయితే ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే మ్యాక్స్ టు మ్యాక్స్ అన్నీ థార్ రాక్స్లో వస్తున్నాయి. అది బేస్ వేరియంట్ అనుకోండి, లేకపోతే టాప్ వేరియంట్ అనుకోండి. థార్ రాక్స్ అయితే బాగా నేను చూడడం జరిగింది అక్కడ. సర్వీస్ సెంటర్లో వెహికల్ ఇచ్చేటప్పుడు అయితే ఒకసారి మళ్ళీ రీవెరిఫై చేసుకోండి. మీ సామాన్లు అవి జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత స్క్రాచెస్, అది చాలా ఇంపార్టెంట్. స్క్రాచెస్ అయ్యి అన్వాంటెడ్ స్క్రాచెస్ అయ్యి ఏమైనా మనకు పడ్డా అదొక ప్రాబ్లం. సో జాగ్రత్త, బీ అవేర్ ఆఫ్ ఇట్. సో మన వెహికల్ అయితే సర్వీస్ అయిన తర్వాత ఇలా ఉందన్నమాట. నీట్గా సర్వీసింగ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే వైట్ కదా, వైట్ అండ్ వైట్ చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా మనది కొంచెం ఈ సీట్ కవర్స్ అది పెండింగ్ ఉంది. యాక్చువల్గా నేను ఇంటీరియర్ రెడ్ వైన్ రెడ్ చేపిద్దామని చూస్తున్నాను. అది బాగుంటుంది అని కొందరు అంటున్నారు, బాగోదు అని కొందరు అంటున్నారు. ఇన్ కేస్ మీరు ఎవరైనా చేసుకొని ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే నేను కూడా దాన్ని బట్టి చెయ్యాలా వద్దా అనేది ఒకసారి నేను కూడా ప్లాన్ చేసుకుంటాను. తర్వాత లోపల ఏ సీట్ కవర్స్ వేస్తే వైట్ కలర్లో బాగుంటుందో అది కూడా మీరు షేర్ చేయండి మీ ఒపీనియన్స్. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఒకసారి బ్రౌన్ అనుకుంటున్నాను, తర్వాత ఒకసారి బ్లాక్ అనుకుంటున్నాను, మళ్ళీ ఒకసారి వైన్ రెడ్ లాగా అనుకుంటున్నాను. సో టోటల్గా కన్ఫ్యూజన్ ఉంది, నాకు అర్థం కావట్లేదు. అందుకని ప్రస్తుతానికైతే నేను సీట్ కవర్స్ వేయించలేదు వెహికల్కి. తర్వాత మన వెహికల్ అయితే ఆల్మోస్ట్ సర్వీస్ అయిన తర్వాత చమక్ అని మెరుస్తుంది, చూస్తున్నారు కదా మీరు. సో మంచిగా అయితే కనిపిస్తుంది, కానీ దీన్ని మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత ఒకటి, నేను రీసెంట్లీ విజయవాడ వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నేను ఫాస్టాగ్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా ఫాస్టాగ్ ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటి అనేది ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, దాని మీద సపరేట్ వీడియో చేస్తాను. ఆ ఫాస్టాగ్ ఎట్లా క్రియేట్ చేయాలి, అసలు ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనేది కూడా మీకు ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తూ వీడియో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? కొందరు మళ్ళీ రీసెంట్లీ అడగడం జరిగింది ఏంటంటే, మీ వెహికల్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది కంపేర్ టు థార్ అండ్ థార్ రాక్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని చెప్పేసి అడిగారు. చూడండి, థార్ అనేది అది చాలా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎందుకంటే అది 2 మెంబర్స్కి పర్ఫెక్ట్ ఉంటుంది, బాగుంటుంది. బట్ రాక్స్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కంఫర్ట్ ఉండాలి అని చెప్పేసి ఇది తీసుకొని వచ్చారు మహీంద్రా వాళ్ళు. సో ఎవరైనా కానీ థార్ రాక్స్ ప్లాన్ చేస్తున్నారు ఫ్యామిలీ కోసము అని చెప్పేసి అనుకుంటే కూడా ప్లాన్ చేయొచ్చు. బట్ ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పెట్రోల్లో వెళ్తే మాత్రం మైలేజ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. హైవేలో వచ్చేసి మనకైతే మైలేజ్ 11 ఇచ్చింది కస్టమ్ మీద, అంతే. ఎందుకంటే దగ్గర 130, 140 అయితే స్పీడ్ మెయింటైన్ చేస్తా. సో మేబీ అందుకని మైలేజ్ తక్కువ వచ్చింది. 70, 80 వెళ్ళుంటే మేబీ 13, 14 వరకు వచ్చేదేమో. బట్ హైవేలో అయితే నేను 140 మినిమం మెయింటైన్ చేయడం వల్ల ఎక్కువ రాలేదు.
సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు అడగండి. నేనైతే మ్యాక్స్ టు మ్యాక్స్ రిప్లైస్ అయితే చేస్తున్నా, వీడియోస్ చేయలేదు, బట్ ఓల్డ్ వీడియోస్కి అయితే ఏవైతే వస్తున్నాయో వాటిలన్నిటికీ రిప్లై చేస్తున్నా. ఓకేనా. ఇంకొకటి, మీరు ఏదైతే సర్వీసింగ్ ఇస్తారు కదా, సర్వీసింగ్ ఇచ్చేటప్పుడు మీ కార్లు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి చూసుకోండి. ఐటమ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మిస్ప్లేస్ అయిపోవడము అట్లా ఉంటుంది. ఎందుకంటే చాలా వెహికల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర మిస్ప్లేస్ అయినా మనకి ఇబ్బంది అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.